వంశకాశాంబుధికైరవ్యాప్తం పూర్ణం దయానిధిమనంతగుణైకనిష్టం రాజాదిరాజమకుటాంకితరత్నసేవం శ్రీరాజయోగి గురుమంతరతో నమామి. శ్రీరాజయోగి గురు శిష్యం నిజానంద దీక్షితం గురుష నరసింహయోగి నామాంకితం సద్గురుతే నమో నమః. సర్వ అధ్యక్షులైనటువంటి మా గురువు గారికి, అమ్మగారికి, తిమ్మప్పన్న గారికి, సోమనారాయణ గారికి, మహమ్మద్ అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అట్లా మా సోదరులని కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అమ్మా మీరు ఎవరు కూడా మాట్లాడద్దని, పిల్లలు ఉంటే కొంచెం జాగ్రత్త, కొంచెం బయట పోయి అలా కొంచెం. ఈరోజు దీనిపల్లి ఆశ్రమంలో 19వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. కనుక ఒక దినము సుప్రభాత సేవ చేసినారు. ఉదయం గురుగీతా పారాయణము, తదనంతరము భజన కార్యక్రమం, తదనంతరము మహాపూజ జరిగింది. తదనంతరము జెండా ప్రతిష్టాపన, తర్వాత తీర్థ ప్రసాదములు. హలో తీసుకున్నాము. ఈ నీలపల్లి గ్రామంలో ఈ గ్రామం అనేది విద్యావంతులు లేరు ఇక్కడ. చాలా ముఖ్యంగా ఆ విద్యావంతులు ఎక్కువ ఉన్న టైంలో నాయన గారు ఇక్కడ ఈ అసల సాంప్రదాయ ప్రబోధన ఇక్కడ ప్రవేశపెట్టినారు. ఎందుకంటే ఈ అవిద్యావంతులకైనా కూడా నాన్నగారు ఏం చెప్తున్నారంటే, వాళ్ళకి పడితే విద్యావంతుల కన్నా ఎక్కువ గట్టిగా నిమ్మడతారు ఈ బోధకి. ఇది మొదలుకి అసలు సిద్ధాంతం అంటే గూఢంగాను గోప్యంగాను నడుచుకుంటూ వచ్చేది. అప్పట్లో గురువులు అనేది ఎవరు తెలియదు. చాలా మందికి గురువులు అనేది చెప్పుకునే వాళ్ళు కూడా లేరు. ఈ కాలం బట్టి ఇప్పుడు ఏమవుతుందంటే నేను గురువు, నేను గురువు, నేను గురువు. అసలుగా చెప్పాలప్ప అంటే పరిపూర్ణమే గురువు, మనం అందరూ శిష్యులమే. పరిపూర్ణము తప్ప గురువు ఎవరు లేరు ఇక్కడ. ఎందుకంటే మేము కూడా శిష్యులమే ఒకప్పుడు. ఈ రోజు ఆ పరిపూర్ణ పద్ధతిని గురువు గారు మాకు అస్తగస్తం సంఘేయం చేసి ఈ ప్రబోధంతో నిజమైన దేవుణ్ణి, నిన్ను, ఈ పరిపూర్ణము ఎరుకంటే ఏమి, నీవంటే ఏమని తెలిపి ఆయన ఆ మార్గము చూపించినాడు. కాబట్టి మాకు ఆ మార్గము స్థానం ఈ గట్టికి నిమ్మడినారు. వీళ్ళు ఈ పరిపూర్ణ ప్రబోధన ముందరు సాగిస్తారని ఒక గుర్తిచ్చినారు మాకు గురువు అని. నిజంగా చెప్పాలంటే మేము గురువు కాదు, ఎవరు కాదు. మానవులైన ఎవరు పుట్టినారో గురువు కాదు. పరిపూర్ణ తప్ప గురువు అనేది ఎవరు లేరు. కానీ మాకు ఒక గుర్తిచ్చినారు. ఈ పరిపూర్ణ ప్రబోధని, ఆ గురువుని సన్మానం ఎప్పుడు చేయాలనేది కూడా మీకు ఈ పద్ధతులు లేవు. మీరు ఎట్లా మనుషులనే దానికి ఈ అవిద్యావంతులు అంతా పెద్ద అవిద్యావంతులు. మనం ఏమి ఏమి చేయాలనేది మీ ఊరు మీరే సన్మానం చేసుకుంటారా? సరే ఏం చేస్తారు చేయండి, మీకు ఎట్లా నడుస్తారు నన్ను అంటే ఎవరు కాదు. ఈ మానవుడైన వానికి తప్పు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటావు. కాబట్టి ఆ గుర్తు మనం పెట్టుకున్నాము. ఈ మార్గం గట్టిగా నిమ్మడి ముందరికి ఈ మార్గం సాగిస్తాడు ఈయన అని మాకు ఒక గుర్తు ఇచ్చి కాసి మనం కూర్చోబెట్టి అందరికీ గుర్తులు ఇవ్వలేరు గురువు అని కలిసి. ఎందుకంటే సామాన్యంగా గురువు 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 అంటే ఏమని గురువు అని తెలుసుకునే తెలివిగా కలిగి ఉండాలి. ఆ పరిపూర్ణ ప్రభువుని ఎట్లా చెప్పాలి అనే పరిజ్ఞానం కూడా గురువుకి ఉండాలి. ఇది కథ కాదు, వేదాంత తర్క వితర్క రత్నములు. తెలిసిన వాళ్ళకి రత్నములు, తెలియని వాళ్ళకి రాళ్ళు. ఈ విషయంలో ఎట్లా ఉంటామంటే తెలిసిన వాడికి రత్నములు, తెలియని వాడికి రాళ్ళగానం ఉంటాయి. ఈ అమూల్యమైన ఈ జ్ఞానము సంపత్తి ఉన్నది ప్రబోధాలు అంటే ఇది. ఎందుకంటే ఇది ఎవరికి కానీ ఆ మంత్రసిద్ధులు అంతర్సిద్ధులు కానీ తారకము తర్కములు కానీ పట్టించేది కాదు. ఇది అన్ని విడిపించే విద్య. ఇది అసలు సంప్రదాయం అంటే
అన్ని విడిపించే విద్య ఇది అని చెప్తూ ఇప్పుడు సత్యంకి ఇది తర్వాత అధ్యక్ష భాషణంలో చెప్తాము. ఇప్పుడు ప్రస్తుతం సభ చాలు చేస్తాం. చక్కగా మాట్లాడినారు. మన పరిపూర్ణ ప్రబోధ ఎక్కడిది ఏమని చెప్పి చాలా చక్కగా అందరూ మాట్లాడినారు. మన రాతికి కానీ మున్నుకు కానీ మన పంచలోహాలు కానీ కాజిస్తున్నట్టు వాళ్ళు కూడా దేవుడు కాదు. నిజమైన దేవుడిని చూపించేవాడే గురువులు. ఆ గురు స్వరూపమే దాల్చిన వాడే పరిపూర్ణ తెలుసుకొని పరిపూర్ణని చూపించిన వాడు గురువు. కాబట్టి వాడు కూడా భగవంతుడితో సమానమని నా ఉద్దేశము. సరే, అంతా ఇప్పుడు మన అసలు సాంప్రదాయం గురించి కూడా చక్కగా చెప్పినారు. పరిపూర్ణముని తెలుసుకుని శిష్యులకి పరిపూర్ణ బోధన ప్రసాదించి వాడు గురు సూచన చేస్తే ఇతను కూడా గురు భగవంతుడే. అది ఎవరు అందరు కాదు, ఎవరైతే సూచన ఎరిగి ఆ గురు పరిపూర్ణ సూచన ఎరిగి ఆ శిష్యులకి సూచన అందించిన వాడు. మన అందరు అందిస్తారా? అసలు అందించేవాళ్ళు వాళ్ళ నిజమైన పరిపూర్ణం తెలిసి పరిపూర్ణులు వాళ్ళే గురువులు అని చెప్తూ, ఇంకోటి మన అచల సాంప్రదాయంలో పరిపూర్ణము ఎరుకను ఇచ్చే విధానం అని ముఖ్యంగా చెప్పుకుంటారు. దాన్ని మన పరిపూర్ణ ప్రబోధన ప్రవేశపెట్టిన ముఖ్యంగా శిష్యులు పంచకోశముల సందు, ఇది అవేద్యమైన సందు. అంటే ఇట్లా ఈ శిష్యుడు శుద్ధత్వం చెందాల. పంచకోశములు అంటే అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయము. ఈ పంచకోశముల నుంచి శుద్ధత్వము చెందితే వాడి పరిపూర్ణ ప్రబోధయందు ప్రవేశపెట్టినందుకు శుద్ధత్వం చెందుతాడు. ఎట్లా? అన్నమయ కోశము అంటే అన్నమయ కోశం శుద్ధత్వం చెందాల. ఫస్ట్ అన్నమయ కోశం శుద్ధత్వం చెందాలంటే సుఖష్టార్జితమైన అన్నము భుజించాలి. సుఖష్టార్జితం అన్నం భుజిస్తే మాత్రము వాడు ఈ శుద్ధత్వం చెందుతాడు. ఇప్పుడు అన్నమయ కోశము ఆవరణం తొలగాల. ఫస్ట్ ఆవరణం నుంచి విముక్తి పొందాలంట. ఫస్ట్ ఆ ఆవరణం అంటే ఎలా విముక్తి పొందాలంటే త్రికరణంలో ఎందు శుద్ధత్వం రావాలి. త్రికరణములు అంటే హలో త్రికరణములు అంటే వాక్కున, కాయమున అంటే శరీరమున, మనసున. వాక్కున, తనవున, మనసున శుద్ధత్వం రావాలి. ఆ శుద్ధత్వం రావాలంటే అన్నము సకలిత అన్నము భుజించాలి. ఎందుకంటే అన్నరసము జీవరసము అన్నము, అన్నరసము జీవరసము అంగము, అంగరసము ప్రాణము, ప్రాణరసము ఆత్మ రసముని విరసించాలను. ఆత్మరసముని నిరసించిన వానికి అసలు ప్రబోధ అతుకుతుంది అని నేను చెప్పింది కదా, నువ్వు పెద్దలతో విన్నది, పెద్దలు చెప్పింది నేను చెప్తున్నా. ఆ ఆత్మరసముని నిరసించిన వానికి ఇది అతుకుతుంది, అందరికీ అతకదు ఈ అసలు ప్రాణ సిద్ధాంతము అని చెప్పింది. మరి పరిశుద్ధ అన్నం భుజిస్తే మాత్రము, సుఖితం అన్నం భుజిస్తే మాత్రము ఆ దోషము తోలుతుంది. లేదా పాపభూయిష్ఠితం అన్నం తింటే అది పంచభక్ష పరమాన్నములు ఉన్నా కూడా ఆ పాపభూయిష్టమే అవుతుంది. కానీ ఆ త్రికరణంలో దోషం వస్తుంది. ఆ దోషం ముందు ఆ వాడను తొలగించుకోవాల. అప్పుడు ఈ అన్నమయ కోశ శుద్ధత్వం చెందుతాడు అనికేసి అన్నమయ విషయం. ఇప్పుడు ప్రాణమయ కోశం రెండవది. ఈ ప్రాణమయ కోశము ఏముందంటే ప్రాణము ఈ సూత్రాత్మ సత్త వలన ఈ ప్రాణం ఆడుతుంది. సూత్రాత్మ సత్త అంటే ఏంటంటే
ఈ హారం ఉంటుంది, మనకి హారం కనపడుతుంది కానీ ఆ హారంలో దారం ఉంటుంది. సూత్రాత్మ అంటే ఏమి? ఆ దారము మనకు కనపడదు. ప్రాణమయ కోశానికి దారము కనపడదు, కానీ ఆ సూత్రాత్మ స్థావర జంగమాత్మకమైన దుగ్ధోచర సరాచర 84 లక్షల జీవోపాధులు ఏదైతే ప్రాణం ఆడుతుందో అది వ్యష్టి ప్రాణము. ఆ వ్యష్టి ప్రాణముని మనము ఆ సూత్రాత్మ మహాప్రాణము. ఈ వ్యష్టి ప్రాణం ఆడుతుంది, కానీ ఏ గని వల్ల ఆడుతుందంటే ఆ సూత్రాత్మ సత్తా ఉంటేనే ప్రాణం ఆడుతుంది. ఈ 84 జీవరాశుల యందు ఆ సూత్రాత్మ సత్త లేకుంటే ఇది ఏం లేదు, ఇది ఆడదు. ఈ జీవ అంశాన్ని పరమాంశగా మార్చుకోవాలి. ఎప్పుడైతే ఈ జీవాంశాన్ని పరమాంశగా మార్చుకుంటాడో శిష్యుడు, అప్పుడు మనకి ఈ ప్రాణమయ ప్రాణమే పరమాత్మ. ఎప్పుడు ఆ విధంగా నడిచినప్పుడు, ఈ విధంగా ఆ పరమాంశగా అంటే ఈ ఈ ప్రాణము మనము అవినాభావ సంబంధం ఉంది. ఎప్పుడైతే ప్రాణం ఉంటుందో అలా విశాల మూట ఉంటుందన్న. విశాల మూట అంటే మనసు. ఈ ప్రాణ మనసు ఉంటేనే అది అవినాభావ సంబంధం ఉందంట దాన్ని ప్రాణమనము. ఆ విశాల మూటని ఈ పంచకోశ ఆవరణం వల్ల ఈ ఏమైతే ఈ సద్గుణాలు ఉండవో అవి తొలగించుకున్నాను. అప్పుడు ఆ ప్రాణం శుద్ధి అవుతుంది. అప్పుడు ప్రాణమే పరమాత్మ. ఆ తీరు నడుచుకుంటే. ఇప్పుడు మూడవది ఏమంటే మనోమయ కోశం. మనోమయ కోశం అంటే మనోమయ మూల విద్య సిద్ధి. మూల విద్య సిద్ధి. మనసు ఏదైతే కోరుతుందో సిద్ధి తర్వాత శక్తులు దానికి ఉన్నాయి. మనసు అంతర్ముఖంగా పయనిస్తే జడమవుతుంది. అదే మనసు బాహ్యముఖంగా పయనిస్తే ప్రపంచంతో కలుస్తుంది. అదే మనసు ఊర్ధు పయనిస్తే తన స్వస్థానం చేరుకుంటుంది. ఎట్లా అంటే ఆ చైతన్యమైన మనసు ఈ సుష్మానాళం ద్వారా చేరి ఈ బ్రహ్మకుండల యందు ప్రవేశపెట్టి అందు నుంచి సప్తచక్రం నుండి శరీరం అంతా సంచరిస్తూ హృదయముని తన వాసస్థానముగా నివసించుకునేది. ఏమే ఈ సుష్మానాళ ముందు చైతన్యం వేసి ఈ కుండలి నెత్తి శాస్త్రాల ముందు ప్రవేశించి ఈ సప్తచక్రంలో ఆడుతూ శరీరం అంతా వ్యాపించుకుంటూ హృదయంని తన వాసస్థానంగా చేసుకునేది మనం. మరి ఈ హృదయాన్ని వాసస్థానంగా చేసుకుంటే దీనికి మనసుకి 2 విధాలుగా ఇది ఉంది. ఎట్లుందంటే ఇది 2 విధాల పదం ఉంది. ఇది శాఖకు 2 విధాల పదం, ఒక్క విధాలు కాదు. ఇది మనసుకి 2 విధాల పదం ఉంటుంది. ఇది పోయేటప్పుడు కోసుకుంటూ పోతుంది, వచ్చేటప్పుడు కూడా కోసుకుంటూ వస్తుంది. దీన్ని వాడుకునే కళాకారుడు కావాలి, కళా విద్య నైపుణ్యుడు కావాలి. దీన్ని ఇది సర్వశక్తివంతమైనది. ఇది మనం సామాన్యంగా వాడుకుంటున్నాము. దీన్ని ఎట్లా వాడుకున్నాలో ఎట్లా వాడుకుంటురాదో అని సమర్థమైన గురువుడు సమర్థమైన శిష్యునికి తెలుపుతాడు. ఇది అందరికీ వైద్యం కాదు ఇది. ఎందుకంటే అందరూ అనుకున్నట్టు అందరూ చెప్పలేరు దీన్ని. ఆ కళా నైపుణ్యత కళాకారుడు కావాలి దీనికి. ఊకనే లేదు ఇది మనకు. దీనికి సర్వశక్తివంతం ఉంది. ఈ 3 లోకాలనే అల్లాడిస్తుంటే ఇది శక్తి ఉంది. దీనికి చెప్పే గురువుడు కావాలా, సరైన మార్గం చూపించే గురువుడు కావాలా. ఆ గురుడు ఎవరు? సమర్థమైన గురువుడు సమర్థమైన శిష్యునికి అందిస్తాడు. వాడు దీనికి సమర్థమైన ఉండడం లేదని పరీక్షిస్తాడు. పరీక్షించి వాళ్ళకి అందిస్తాడు. అప్పుడు ఈ స్వస్థానం చేరుకున్నప్పుడు మనసు అగౌరవ పరిణామమే ఆత్మ. మనకి వేరేం కాదు. మనసు అగౌరవ పరిణామం ఆత్మ. ఆత్మ అంటే పరమాత్మనే.
ఇక ఎన్నోదా ఇది మూడోది. నాలుగోది, ఆత్మయు సర్వమును చూచును అతని సుఖము ఎంతయు ఎవరికైనా శక్యమగునే దేవదేవుడు అతనిన అని బాలరామ తత్వం చెప్పింది ఇదే దాని గురించి. వాడు సర్వ జాతరలో ఉన్న కూడా సర్వని చూస్తున్నాడు. వాడిని ఎవరు చూస్తున్నాడు? వాడు సర్వని చూస్తున్నాడు. సర్వని చూసి తన దృష్టి ఏదో నిలుపుతున్నాడు. అదే లోచూపు, చూపులో లోచూపు. అదే గుప్తన్న, అనసన్న, అదే ఎరుకన్న. దీన్ని తొలగించిన వాడే ఈ మన జనమన భ్రాంతి రహితమునికి సరిపోతుంది. నాలుగోది, విజ్ఞానమయ కోశము. విజ్ఞానమయ కోశము విజ్ఞానమయ కోశం అంటే ఈ గురాత్మక జ్ఞానం కావాలి మనిషి. నిశ్చయ గురాత్మ నిశ్చయ జ్ఞానం కావాలి మనిషి శిష్యునికి. ఇప్పుడు మన సాంప్రదాయిక శిష్యులకు అయితే చెప్పవలసి ఉంటుంది, ప్రపంచకులకి కాదు. గురాత్మ నిశ్చయ జ్ఞానం ఎలా కలుగుతుంది? వాడు ఎలా ఈ గురు ఆత్మ నిశ్చయ జ్ఞానం ఎలా పొందాలి? ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఎలా పొందాలి? ఇది ఏమంటున్నట్టు ఇతని మన వడలు ఉడగలు చేసి యోగుల అనుకున్నా మనసు కల్మషము మాన్పలేరు. పుట్ట మీద కొడితే గుడగలు తెచ్చిన విశ్వదావిరామ విన్నరావేమో అంటుంది. అంటే మనము విజ్ఞానమయంగా ఏదో తంత్రాలు, మంత్రాలు, శాస్త్రాలు, పురాణాలు, సాధులు, సన్యాసులు, యోగులు ఎన్నో అష్టంగ యోగములు, విద్యలు ఎన్నెన్నో ఆచరి, విభూచరి, శంకరి, శాంభవి ఎన్నెన్నో విద్యలు నేర్చినా కూడా జ్ఞానంతోనే నేర్చుకోడు మనిషి. ఆ జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానంగా మార్చుకోవాలా, జ్ఞానముగా మార్చుకోవాలా, పరిపూర్ణ జ్ఞానముగా మార్చుకోవాలా శిష్యుడైన వాడు. ఇవన్నీ నేర్చి కూడా అంటే ఏమంటున్నాడంటే, ఎన్ని మనం తాపత్రాలు తంత్రాలు చేసి సాధువులు సన్యాసులు అనుకున్నా మనసు కల్మషము లేనట్ల. అంటే పుట్ట మీద కొడితే పాము వస్తుందా? ఈ శరీరంలోకి ఎన్నెన్నో దండించి ఎన్నెన్నో ఏమో చేసి ఎన్నెన్నో నాటకాలు చేసి యాత్రలు చేసి ఎన్నెన్నో దీనికి దండించినా కూడా లోపల ఉన్నది సస్తుంది పాము సాయదు. అట్లా ఈ విజ్ఞానమయ కోసం అనేది ఈ విజ్ఞాన కోసం ఆధ్యాత్మికంగా మార్చుకుంటే, ఈ ఆధ్యాత్మిక అంటే ఎవరు, దేవుడు అంటే ఎవరు, నువ్వు అంటే ఎవరు, ఈ జగత్తు అంటే ఏమి, ఈ సృష్టి అంటే ఏమి, ఈ వైపు తీసుకున్నారు. నువ్వు ఇదే విజ్ఞానమయం కూడా అక్కడ కూడా పనిచేస్తుంది. ఎట్లా అంటే అక్కడ డాక్టర్లు గాను, వైద్యులు గాను, ఖగోళ గాను, శాస్త్రులు గాను, సైంటిస్టులు గాను మనం ఇదే విజ్ఞానంతో బాంబులు తయారు చేసి ఉంటాము. మన ఇదే విజ్ఞానం బాంబులు తయారు చేసి మనం వేసుకుంటాం, మిగులుతుంది బాంబులు. ఈ విజ్ఞానం రెండింటికి పనిచేస్తుంది. ఇది కూడా ఈ మంచిదానికి పనిచేస్తుంది, చెడదానికి పనిచేస్తుంది. మంచిని మోసం చేయడానికి పనిచేస్తుంది, మనిషిని బాధ చేయడానికి, ఉద్ధారం చేయడానికి కూడా పనిచేస్తుంది అని చెప్తారు. ఇంకోటి ఆనందమయ కోశం. మనసు అవిద్య ఎందు చేరిన ఆనందమయము అని చెప్తున్నాం. మనసు అవిద్య ఎందు చేరితే ఆనందము ఎట్లా? ఈ అవిద్య ఎందు కూడా జ్ఞానంని వికసించాలి. ఆ విద్య ఎందు మనసు చేరితే కూడా ఆ విద్య అంటే ఎట్లా, ఈ జ్ఞానం ఎట్లా మార్చుకోవాలి, ఈ జ్ఞానం వచ్చే జీవనం ఎలా వెలిగేయాలి అని గురువు ద్వారా అడగల. ప్రతి ఒక్క విషయాన్ని అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరెవరికి ఎంత జ్ఞానం ఉందో ఎవరికి తెలియదు. మనుషుల్ని సూచించాలి, ఇంతే ఉంది అని నిర్ణయం చేయలేము. వాని ఎంత గొప్ప జ్ఞానం ఉంటుందో గురువుల దగ్గర కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్ఞానం ఉంటుంది. డాక్టర్ వేరే, ఇంజనీర్ వేరే, సైన్స్ వేరే, విజ్ఞాని వేరే, అట్లా మనుషులలో కూడా ఒక్కొక్కరు ఏందో ఒక్కొక్క జ్ఞానం ఉంటుంది. అది ఆ విద్య ఏందో అని మనం మూర్ఖంగా ఇది చేసుకుంటారు. వాళ్ళని వెతకాలి. మనకి లేనే లేదు, మనకి తెలుసుకునే విషయమే లేదు. మనం తింటిమే, అన్ని జీవుల లెక్క జీవిస్తేమే,
ఏతిమే పండితేమే ఇంత జన్మ సార్థకం ఎట్లా చేసుకోవాలి? మళ్ళా ఏం చేస్తే జన్మ సార్థకం అవుతుంది? మనం ఈ ప్రబోధం ఎందుకు ప్రవేశపెట్టినాము? ఇంతేనా? ఇంకా ఏమైనా తెలుసుకునేది ఉందా? అంతు తెలిపెట్టి గురుని చేయాలా అంట. అంతు తెలిపెట్టి గురుని చేయాలంటే అంతు తెలుసుకునే మీకు అపేక్ష ఉండాలి కదా. అంతు చేరి నీ గురుని తెలుసుకున్న కరెక్ట్గా అంతు చేరే అపేక్ష మీకు ఇళ్ళ దగ్గర ఉండాలా లేదా? మీకు ఇది ఎందుకంటే హతహాల పడుతున్నా ఏమిటిది ఇది? ఏమిటిది ఇది? బోధంటే ఏమిటిది? పరిపూర్ణం అంటారు, ఎరక అంటారు, ఎరకను విడిచే విధానం అంటారు, దేవుడు అంటారు, రాయన మొక్కదంటారు, ఎలమను మొక్కదంటారు, తిరుపతి మొక్కపోదంటారు, అని ఆడిపోదంటారు. అందుకని పో అని అది నిజమైన దేవుడు కాదని గురువు ప్రసాదిస్తాడు. ఎక్కడికైనా కూడా తెలుసుకొని పని కాదు. ఈ సత్య కూడా నేను పుణ్యమే. చావు అంటే ఈ జన మరణం, ఈ మృత్యు నుండి విడుదల, దీని జంజాతం నుండి విడుదల. కొంతమంది ఆడతారు ఈ సూక్ష్మంకి జ్ఞానంకే స్థూలంకి జన్మరహితం అవుతుంది. సూక్ష్మ శరీరంకే స్థూల శరీరంకే జన్మరహితం అవుతుంది. సూక్ష్మ శరీరంకే కదా స్థూల శరీరం. శివరామ దీక్షితుల వారు ఏం చెప్తున్నారు? ఏం చెప్పారు శివరామ దీక్షితుల వారు? ఈ సూక్ష్మ శరీరంకి స్థూల శరీరానికి అని చెప్పారు. గుర్తెరిగే శరీరంకి జన్మరహితము. స్థూల శరీరంకి, సూక్ష్మ శరీరంకి, ఆ కారణ శరీరంకి, మహాకారణ శరీరంకి, ఆ శరీరానికి, ఈ శరీరం కాదు. గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. గుర్తెరిగే శరీరంకి జన్మరహితము. ఏమిటి జన్మరహితము? మళ్ళీ అదేం గుర్తెరుగుతుంది? ఇంకేమో చెప్తుంటే వచ్చుకుంటే అదే సూక్ష్మ జ్ఞానాలకి అర్థమవుతుంది. తెలుసుకోవాలనే దానికే తెలుసుకుంటే అయితే ఈ పొద్దుకి నీ జన్మం ధన్యం. నీవే దేవుడు. పరిపూర్ణం తెలిసినాక పరిపూర్ణుడే నీవు. వేరే ఉంటుందా? నేనే దేవుడు అంటాడు. నీవే దేవుడు రా. మళ్ళీ ఎక్కడ నేను దేవుడిని? ఎవరు నేను తెలుసుకున్నాను? గురువు నేను తెలుసుకున్నాను కదా. నేను ఎక్కడ దేవుడిని? నీవే దేవుడు అంటావు. నీవెక్కడ దేవుడు? నానెక్కడ దేవుడు? నిజంగా చెప్పాలంటే నీవే దేవుడు అంటే చెప్తుంది పరిపూర్ణ ప్రభు. అది ఎట్లా దేవుడు, ఎట్లా కాదు, ఏమి తెలుసుకున్నా. తెలుసుకొని అన్నగారు మన మహమ్మద్ అన్నగారు తయారయ్యా. ఇంకా కొంచెం టైం ఇచ్చింటే సరే జన్మరహితం చేసుకొని ఈ బోధన ప్రవేశపెట్టినందుకు అందరూ సుఖ సంతోషంతో ఆనందంతో జీవించాలి. ఎందుకంటే ఈ ఎప్పుడు పోతుందో తెలియదు. ఎన్ని కోట్లు ఉన్నా, ఎన్ని ఇది ఉన్నా, ఈ మంచి వ్యక్తిగా ఇది గుణ సంపన్నుడుగా. ఎందుకంటే ఎన్నో కోట్లు తెచ్చినోడు ఇప్పుడు విషయం దాకా చేస్తుండ్రు, ఉర్లు వేసుకుంటుండ్రు, అల్లు పడుతుండ్రు, షూరు చేసుకుంటుండ్రు. ఈ బోధకు వస్తే అట్లా చేసుకునే పద్ధతి వచ్చేది. ఎందుకంటే ఈ అంత తెలుసుకున్నాక అవన్నీ ఆత్మఘాతం చేసుకుని పోయేతాడు. ఏది చేసుకుని పోతే ఆత్మఘాతం తెలిసి గంజి మెతుకులు ఉన్నా, నాన్న ఉన్నా, అని చిరిగిపోయిన అంగి ఉన్నా, తన హృదయంలో నిర్దిష్టమైన గురువు వాక్యం నిండుకొని ఉన్నప్పుడు ఏదానికి ఎదపడు, ఏ ప్రదర్శన కూడా భయపడదు. ఆ తత్వం తెలుసుకొని అందరూ జీవించాలని తెలుపుతూ ఇంటికి 4 వాక్యాలు ముగిస్తున్నారు. జై సద్గురు మహారాజుకు.